సంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడ జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్వారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పటేల్గూడ సర్వే నెంబర్ 6లోని కిస్వారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 12లో అక్రమంగా నిర్మించిన 16 నిర్మాణాలపై హైడ్రా గుర్తించి కూల్చివేతలు జరుపుతోంది. ఈ నిర్మాణాల్లో ఎక్కువ భాగం ఓ ప్రజాప్రతినిధికి సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. దాంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కిస్వారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను సైతం హైడ్రా రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్వారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, అక్కడ కిస్వారెడ్డిపేటలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? సాయి సుధా, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి భారీ కూల్చివేతలకు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్వారెడ్డిపేట 12వ సర్వే నెంబర్ లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా మరియు రెవెన్యూ అధికారులు కలిసి కూల్చివేస్తున్నారు. పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 6 సర్వే నెంబర్ తో కిస్వారెడ్డిపేట గ్రామ పంచాయతీ 12వ ప్రభుత్వ సర్వే నెంబర్ లో నిర్మించినటువంటి సుమారు 16 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించి దీన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు ఇక్కడ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు కూడా భారీ జేసీబీలతో డిమాలేషన్ జరుగుతూ ఉందని చెప్పవచ్చు. అలాగే హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు అమీన్పూర్ కు చెందినటువంటి ఒక ప్రజా ప్రతినిధిని గుర్తించారు అధికారులు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కిస్వారెడ్డిపేట సర్వే నెంబర్ 164 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. భారీ పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. సాయిసుధా, బసవరాజ్, అయితే దీనికి సంబంధించి ఎక్కువ అక్రమ నిర్మాణాల్లో అక్కడ ఓ ప్రజాప్రతినిధికి సంబంధించినట్టు అధికారులు చెబుతున్నారు. మరి దీనిపై అక్కడ ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సాయిసుధా, ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చంద్రశేఖర్ అనేటువంటి ఒక ప్రజాప్రతినిధి దీనిని అక్రమ నిర్మాణాలకు జరిగినటువంటి పరిస్థితి, అక్రమ నిర్మాణాలకు కూడా ఇతని ఆద్యం పోసినటువంటి పరిస్థితి. ఒక సర్వే నంబర్ అంటే ప్రభుత్వం 12 సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూమిని 6 సర్వే నంబర్ గల డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ 16 ఇండ్లను కూడా ఇతను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు నిర్మించి కూడా విక్రయించడం కూడా జరిగింది. అలాంటి ఇతను ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సర్వే నంబర్లలో పరిస్థితి చేయడం కూడా ఇంతకుముందు ఎంఆర్ఓతో కూడా వాగ్వివాదానికి దిగేటువంటి పరిస్థితి. ఎంఆర్ఓతో కూడా వాదించడం చూస్తే కూడా నాకు హైకోర్టు నోటీస్ ఉంది, హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ కూడా ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కూడా ఇది 12 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి నీకుంది 6వ సర్వే నంబర్ లో, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఎంఆర్ఓ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య ఇటువంటి కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. సాయిసుధా, బసవరాజ్, అయితే మొత్తంగా కిస్వారెడ్డిపేటకు సంబంధించి ఎన్ని చోట్ల ఈ ఆక్రమణల తొలగింపు జరుగుతుంది? అక్కడ ఉన్న గ్రామస్తులు, స్థానికులు ఏమంటున్నారు? సాయిసుధా, దాదాపు కిస్వారెడ్డిపేటలో సంబంధించి 3 బహుళ అంతస్తు భవనాలను కూడా దాదాపు ఒక్కొక్కటి 6 ఫ్లోర్ల నిర్మించినటువంటి బహుళ అంతస్తులను కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. భారీ హిటాచి హైడ్రాకి సంబంధించినటువంటి భారీ హిటాచితో ఇక్కడ 3 అపార్ట్మెంట్ లో భారీగా కూల్చివేతలు అయితే జరిపారు. ఒకటి పూర్తిగా ఎక్కడికక్కడ కట్ చేసేసి మొత్తం
నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అలాగే దాని పక్కన ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లు కూడా 3 అనుమతులు లేని అపార్ట్మెంట్లను 3గా గుర్తించి దాదాపు 164 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి ఎలాంటి పర్మిషన్ లేని ఈ ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి అపార్ట్మెంట్లను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు భారీగానే ఇక్కడ ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా మళ్లీ షురూ చేసింది. ఈ క్రమంలోనే కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. ఆదివారం ఉదయాన్నే నల్లచెరువు వద్దకు చేరుకున్న సిబ్బంది జేసీపీలు కూల్చివేతలకు దిగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలకు వస్తుందని తెలిసి ముందస్తుగా రేకుల షెడ్డుపై ఆక్రమణదారులు రేకులను తొలగించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దాదాపు 2 వారాల తర్వాత హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈసారి కూకట్పల్లి ఏరియాలో హైడ్రా ఆపరేషన్ మొదలైంది. కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసుల బందోబస్తుతో ఉదయాన్నే ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం 3 చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నల్ల చెరువులో ఎఫ్టీఎల్ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కాగా నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైంది. బఫర్ జోన్లో 25 అపార్ట్మెంట్లు, భవనాలు నిర్మించారు. ఆక్రమణదారులకు హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం నిన్న పరిశీలించింది. కృష్ణారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అధికారులు పరిశీలించారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అనంతరం పటేల్గూడలోని సర్వే నెంబర్ 12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని శంభునికుంటలోనూ ఆక్రమణలతో పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులను గుర్తించారు. పరిశీలన జరిగిన మరుసటి రోజు ఉదయమే ఆపరేషన్ చర్యలను మొదలుపెట్టారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్? ఇది ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది. అసలు నాశనం అయిపోతాడు వాడు, చెత్త నా కొడుకు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏది ఇవ్వలేదు.
మీకు సమాచారం ఎప్పుడు ఏంది సార్ అసలు ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు, చేసే బిజినెస్లకు అన్ని. ఇది టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు ఏం పోతుంది? మీకు సమాచారం ఎప్పుడుంది? సమాచారం లేదు, ఏం లేదు, వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. ఎంత ఖర్చు పెట్టేసారు మీరు? చాలా ఖర్చు పెట్టారు సార్, మీరెంత పెట్టారు? చాలా పెట్టారు. ఎంత పెట్టారు ఏం కథ అనేది మొత్తం అప్పులు చేసి ఇది చేసి, జాబులు లేవు ఏవి లేవు, ఏదో ఒకటి చేసుకుంటుంటే అసలు టూ మచ్ ఇది. మీరు లీజు తీసుకున్నారా సొంతదేనా? లీజు సార్. మీ లీజు తీసుకున్న ఓనర్ కూడా ఏం చెప్పలేదా? లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్కే లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. మీరు నోటీసులు ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది